వీడియోలో మనం ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇండియా భారతదేశంలో జరుపుకునే ప్రముఖ పండుగల ఫెస్టివల్స్ టాపిక్ అయితే చూద్దాం. సో రీసెంట్ గా నేను ఇంపార్టెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేస్ కూడా తెలుగు ఇంగ్లీష్ మాస్ అలాగే ఎంసీక్యూస్ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. చూడాలంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇంపార్టెంట్ వీడియోస్ ప్లేస్ కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. మనకి ముఖ్యంగా ఎస్ఎస్సీ, ఎంటీఎస్, ఎస్ఎస్సీ, సిహెచ్ఎస్ఎల్, సీజీఎల్, రైల్వే ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా ఈ టాపిక్ మీద ఎక్కువగా బిట్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, సో వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. మొట్టమొదటిగా సిక్కిం రాష్ట్రంలో సిక్కిం స్టేట్ లో జరుపుకునే పండుగల గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ ఫెస్టివల్ వచ్చేసరికి పాంగ్ లామ్సోల్. ఓకే, పాంగ్ లామ్సోల్ ఫెస్టివల్ అనేది, అలాగే సాగా దావా ఫెస్టివల్, అలాగే లోసుంగ్ ఫెస్టివల్. ఈ లోసుంగ్ అనేది సిక్కిమీస్ న్యూ ఇయర్, అంటే సిక్కిం వాళ్ళు జరుపుకునే న్యూ ఇయర్. మనకి ఉగాది తెలుగు న్యూ ఇయర్ ఎలా ఉంటుందో అలాగే సిక్కిం లో జరుపుకునే న్యూ ఇయర్ లోసాంగ్ ఫెస్టివల్ అని అంతే అంటారు. అలాగే రెడ్ పాండా వింటర్ కార్నివల్, అలాగే బుంచు ఫెస్టివల్. బుంచు అనేది మనకి బుద్ధిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ. సో ఇవన్నీ కూడా సిక్కిం స్టేట్ లో ఉన్న ప్రముఖ ఫెస్టివల్స్ మనకి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ లో జరుపుకుని చూసినట్లయితే పూల్డి, అలాగే హరేలా ఫెస్టివల్, గంగా కాయక్ ఫెస్టివల్, కిచేరి ఫెస్టివల్. ఇవన్నీ కూడా మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుపుకునే ప్రముఖ పండుగలు. అలాగే చాప్చర్కుట్ ఫెస్టివల్, అతూరియం ఫెస్టివల్, సోకుం సామై, అలాగే కువాంగ్. ఈ ఫెస్టివల్స్ అన్ని కూడా మనకి మిజోరాం స్టేట్ లో జరుపుకునే ప్రముఖ పండుగలు. అలాగే పెలికాన్ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, మనకి తిరుపతిలో బ్రహ్మోత్సవం జరుగుతుంది కదా, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుపుకునే పండుగలు. అలాగే మనకి తెలుగు సంవత్సరాలు ఉగాది అనేది జరుపుకుంటాం, సంక్రాంతి ఇవన్నీ కూడా జరుపుకుంటాం. మళ్ళీ ప్రత్యేకంగా మెన్షన్ చేయట్లేదు, మీకు ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి. అలాగే మనకి బతుకమ్మ, బోనాలు, నగోబో జాతర, మేడారం జాతర ఇవన్నీ కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ప్రముఖ పండుగలు. అలాగే మనకి పక్కే పాక హార్న్బిల్ ఫెస్టివల్. మనకి హార్న్బిల్ ఫెస్టివల్ అని అడిగితే హార్న్బిల్ అనేది నాగాలాండ్ లో జరుపుకుంటారు. అలా కాకుండా పక్కే పాక హార్న్బిల్ అంటే కనుక అరుణాచల్ ప్రదేశ్ లో జరుపుకుంటారు. అలాగే తవాంగ్ ఫెస్టివల్, సోలుంగ్ ఫెస్టివల్, లోసర్ ఫెస్టివల్, మోన్పా ఫెస్టివల్, అలాగే టోర్గా ఫెస్టివల్. ఓకే, టోర్గా అనేది మోన్పా ట్రైబ్స్ జరుపుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకునే ప్రముఖ పండుగలు. అలాగే నెక్స్ట్ అస్సాం లో చూసుకున్నట్లయితే ఎక్కువగా అస్సాంలో ఎక్కువ ఫెస్టివల్స్ ఉంటాయి. నమామి బరాక్ ఫెస్టివల్, అంబుజాచి మేళా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడుగుతూ ఉంటాడు. అంబుజాచి మేళా లేదా అంబుజాచి ఫెస్టివల్ అనేది కామాఖ్య ఆలయం ఏదైతే కామాఖ్య దేవాలయం ఉంటుందో ఈ టెంపుల్ లో అంబుజాచి ఫెస్టివల్ అయితే జరుపుతారు. అలాగే డ్విజింగ్ ఫెస్టివల్, కటిబిహు ఫెస్టివల్, దేహింగ్ పట్కాయ్ ఫెస్టివల్, మజూలీ ఫెస్టివల్. మజూలీ రివర్ ఐలాండ్ అయితే ఉంటుంది కదా అస్సాం, మనకి అక్కడ మజూలీ ఫెస్టివల్ జరుపుతారు. అలాగే బైకో ఫెస్టివల్, అలాగే జాన్ బీల్ మేళా. ఈ జాన్ బీల్ మేళా అనేది ఏంటి అంటే బ్యారటర్ సిస్టమ్, అంటే పాతకాలంలో మనకి వస్తు మార్పిడి వ్యవస్థ, వస్తు మార్పిడి సిస్టమ్ అనేది ఉండేది కదా. సో ఈ జాన్ బీల్ మేళా కూడా అస్సాంలో మనకి అయితే జరపడం జరుగుతుంది. అలాగే అస్సాంలో మనకి బిహు ఫెస్టివల్ అనేది ఉంటుంది కదా, ఇందులో మనకి రొంగాలి బిహు. ఓకే, రొంగాలి బిహు అంటారు. ఈ రొంగాలి బిహునే బొహాంగ్ బిహు అని కూడా పిలుస్తారు. రొంగాలి బిహు అన్న బొహాంగ్ బిహు అన్న ఒకటే. ఇది అస్సాంలో జరుపుకునే న్యూ ఇయర్. అలాగే మాగ బిహు. ఓకే, మాగ బిహు లేదా బుంగాలి అని అంటారు. ఇది హార్వెస్ట్ సీజన్ లో మనకి వ్యవసాయ పండుగ. అలాగే కటి బిహు. ఓకే, కటి బిహు. ఈ మూడు కూడా మనకి అస్సాంలో జరుపుకునేవే. అలాగే వీటితో పాటుగా అలీ ఐ లిగాంగ్ స్ప్రింగ్ ఫెస్టివల్ ఇది. అలాగే బిడామి పి ఫెస్టివల్. ఓకే, ఈ రెండు కూడా మనకి అస్సాం రాష్ట్రంలో జరుపుకునేవి. నెక్స్ట్ అస్సాం మజూలీ రివర్. ఓకే, అస్సాంలో మజూలీ నది ఉంటుంది కదా, ఈ మజూలీ నది వద్ద జరుపుకునే పండుగను చూసినట్లయితే మనకి పాల్గ్ ఉత్సవ్. ఓకే, దీన్ని మనకి పకువ ఉత్సవం అని కూడా అంటారు. అలాగే అలీ ఐ లిగాంగ్, అలాగే నకోవా, అలాగే దేవ పూజ, అలాగే బిహు ఇవన్నీ కూడా అస్సాం మజూలీ నది వద్ద అయితే జరుపుకునే పండుగలు అస్సాంలో ఎక్కువగా ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ లేదా ఉత్తరాయణ్ ఫెస్టివల్ అని అయితే అంటారు. అలాగే రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ లో ఉంటుంది కదా, రణోత్సవం అయితే అంటారు. రణోత్సవ్ లేదా రన్ ఫెస్టివల్ ఈ రెండు కూడా గుజరాత్ రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు. అలాగే మనకి బిహులా ఫెస్టివల్. ఓకే, బిహులా ఫెస్టివల్. అలాగే చెత్ పూజ. చెత్ పూజ అనేది ఏ దేవునికి సంబంధించిన పండుగ, ఏ దేవుడికి జరుపుకుంటారని అడిగితే కనుక సూర్యదేవుడు సన్కి సంబంధించిన ఫెస్టివల్ ఇది. బిహులా అలాగే చెత్ పూజ రెండు కూడా బీహార్ రాష్ట్రంలో జరుపుకునే పండుగలు. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే జార్ఖండ్ లో హాల్ పుణ్య. ఓకే, హాల్ పుణ్య ఫెస్టివల్. అలాగే హోలీ, రోహిణి. రోహిణి పండుగ ఏంటంటే ఇది సోయింగ్ సీడ్స్, మనకి విత్తనాలు నాటేటప్పుడు జరుపుకునే పండుగ రోహిణి. అలాగే తుసు, ఇది వింటర్ పోస్ట్ మంత్ లో మనకి లాస్ట్ మంత్ లో జరుపుకునే పండుగ. అలాగే లావెండర్ ఫెస్టివల్. అలాగే సార్హుల్. సార్హుల్ అనేది మనకి న్యూ ఇయర్ ఫెస్టివల్. ఇవన్నీ కూడా జార్ఖండ్ స్టేట్ లో అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ గాంగోర్. గాంగోర్ పండుగ చాలా ప్రముఖ పండుగ, రాజస్థాన్ లో జరుపుకుంటారు. ఇందులో ఏ దేవుడిని పూజిస్తారని అడిగితే కనుక శివుడు మరియు పార్వతి. ఓకే, ఎంటీఎస్ లో కూడా అడిగారు. గాంగోర్ పండుగలో శివుడు పార్వతిని పూజిస్తారు. అలాగే తీజ్, అలాగే బండి, క్యామిల్ ఫెస్టివల్ ఒంటెల పండుగ. అలాగే మారు మహోత్సవ్, మనకి జైసల్మీర్ డిస్ట్రిక్ట్ ఫెస్టివల్ ఇది మారు మహోత్సవ్ అనేది. అలాగే పుష్కర్ మేళా. పుష్కర్ మేళాలో క్యాటిల్ ఫేర్ అయితే జరుగుతుంది. క్యాటిల్ మనకి అక్కడ అమ్మకాలు అవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఎలిఫెంట్ ఫెస్టివల్. ఇవన్నీ కూడా మనకి రాజస్థాన్ రాష్ట్రంలో జరుపుకునే ప్రముఖ పండుగలు. నెక్స్ట్ గాంగోర్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్ లో అయితే జరుపుకుంటారు కదా. ఇది రాజస్థాన్ లోనే కాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి ఈ గాంగోర్ పండుగను రాజస్థాన్ లో మెయిన్ గా అయితే జరుపుకుంటారు. ఇన్ కేసు రాజస్థాన్ కాకుండా అడిగితే కనుక మధ్యప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ కూడా కొన్ని ఏరియాస్ లో అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ లో చూసుకుంటే మాఘి పూర్ణిమ, అలాగే బస్తర్ దసరా. దసరా ఎక్కువ రోజులు జరుపుకుంటారు ఇక్కడ, చాలా ఎక్కువ రోజులు మనకి బస్తర్ దసరా అనేది. హరేలీ ఫెస్టివల్, హరేలీ పండుగ, మాడే ఫెస్టివల్ ఇవన్నీ కూడా మనకి ఛత్తీస్గఢ్ లో జరుపుకునే పండుగలు. అలాగే నబానా, అలాగే నవానా. ఓకే, నబానా మరియు నవానా ఫెస్టివల్స్. అలాగే గజన్ ఫెస్టివల్, పౌష్ మేళా, గంగా సాగర్ మేళా, చరక్ పూజ, కెదూలి ఫెయిర్ ఇవన్నీ కూడా పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ లో జరుపుకునే పండుగలు. నెక్స్ట్ లోహ్రీ, బైసాఖి ఫెస్టివల్. ఇది ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. ఎంటీఎస్ లో ఎలా అడిగారంటే పంజాబ్ లో జరుపుకునే బైసాఖి పండుగ ఏ నెలలో జరుపుకుంటారని అడిగారు. ఏప్రిల్ నెలలో అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ చప్చర్ మేళా. ఇవన్నీ కూడా పంజాబ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. కేవలం నేను చెప్పిన ఫెస్టివల్స్ ఒకటే ఉన్నాయా అంటే మనకి ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ అయితే మనకి ఇండియా వైడ్ గా చాలా అయితే ఉంటాయి. బట్ ప్రీవియస్ పేపర్స్ లో మనకి బేస్ చేసుకుని అడిగిన ప్రశ్నలు కొన్ని ఇంపార్టెంట్ యాడ్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సావో, జోవో, అలాగే జాగోర్,
అలాగే దిండి పండగ, దిండి ఫెస్టివల్, అలాగే లాడిన్ లేదా లడైన్హా. ఓకే, లాడిన్ లేదా లడైన్హా ఇది థాంక్స్ గివింగ్ ఫెస్టివల్. మనకి గోవాలో జరుపుకునే థాంక్స్ గివింగ్ ఫెస్టివల్ ఏది అంటే లాడిన్ లేదా లడైన్హా. ఓకే, ఇవన్నీ కూడా గోవాలో జరుపుకునేవి. అలాగే హిమాచల్ ప్రదేశ్లో చూసుకుంటే హల్దా ఫెస్టివల్, ఫగ్లీ ఫెస్టివల్, కులు దసరా, అలాగే మాఘ సాజీ. ఓకే, దీన్ని సంక్రాంతి అని అంటారు. మనకి సంక్రాంతి అలాగా అక్కడ మాఘ సాజీ అలాగా ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. కరాగా ఫెస్టివల్, కంబాలా ఫెస్టివల్, అలాగే కాలిపోత్ ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కూర్గ్. కూర్గ్ వాళ్ళు జరుపుకునే హార్వెస్ట్ ఫెస్టివల్ ని కాలిపోత్ అంటారు. కంబాలా ఫెస్టివల్ కూడా ఇంపార్టెంట్ మనకి బాగా. ఇవన్నీ కర్ణాటకలో జరుపుకుంటారు. అలాగే మనకి పుతండు అనేది మనకి పుత్తు వరుదం అని కూడా అంటారు. ఇది తమిళ యొక్క న్యూ ఇయర్. అలాగే తైపూసం, అలాగే మయానా కొలై. ఓకే, మయానా కొలై మనకి రీసెంట్ గా ఒక సుడలని చెప్పి అమెజాన్ ప్రైమ్ లో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. దాంట్లో కూడా మనకి మయానా కొలై గురించి అయితే మాట్లాడతారు. అలాగే నాట్యాంజలి ఫెస్టివల్, నాట్యాంజలి పండుగ, అలాగే చిత్ర పౌర్ణమి మనకి పూం పుహార్ అని కూడా అంటారు. పూం పుహార్ బీచ్ దగ్గర అయితే మనకి ఈ చిత్ర పౌర్ణమి పండుగ జరుపుకుంటారు. అలాగే కాంతూరి ఉత్సవ్ ఇవన్నీ కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలో జరుపుకునేవి. అలాగే కర్ణాటక రాష్ట్రంలో భూతకోలై. ఓకే, భూతకోలై మనకి కాంతార మూవీలో చూపించారు కదా, దాన్ని కూడా జరుపుకుంటారు. అలాగే నెక్స్ట్ జల్లికట్టు. సో జల్లికట్టు అనేది బుల్ ఫైట్. ఓకే, ఇది తమిళనాడులో జరుగుతుంది. జల్లికట్టు అనేది బుల్ ఫైట్. కంబాలా అనేది మనకి బెఫెల్లో రేస్. ఓకే, ఇది కర్ణాటకలో జరుగుతుంది. కంబాలా కర్ణాటకలో జరుగుతుంది. కంబాలా అనేది బెఫెల్లో రేస్, జల్లికట్టు అనేది బుల్ ఫైట్. కన్ఫ్యూజ్ అవ్వకండి రెండింటికి. నెక్స్ట్ మనకి కేరళలో చూసుకున్నట్లయితే మకర విలక్కు ఫెస్టివల్, మకర విలక్కు పండుగ. అలాగే ఓనం చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ గా అడుగుతూ ఉంటాడు. కేరళలో ఓనం పండుగ జరుపుకుంటారు. ఇది హార్వెస్ట్ వ్యవసాయ పండుగ. అలాగే విషు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. విషు అనేది మనకి ఉగాది ఎలాగో అలాగే మలయాళం వాళ్ళు జరుపుకునే మనకి నూతన సంవత్సరం మలయాళం న్యూ ఇయర్ నే విషు అని అయితే అంటారు. అలాగే వాలం కాళీ లేదా బోట్ రేస్. బోట్ రేస్ అనేవి కూడా కేరళలో చాలా ఫేమస్ కదా, దీన్ని వాలం కాళీ అని అయితే అంటారు లోకల్ గా. అలాగే సుందరేశ్వర ఫెస్టివల్, అలాగే మనకి ఆర్తున్కల్ ఫెస్ట్ లేదా వెట్టుకాడ్ ఫెస్ట్ అని కూడా అంటారు. ఇవన్నీ కూడా కేరళ రాష్ట్రంలో జరుపుకునే ప్రముఖ పండుగలు. ముఖ్యంగా ఓనం విషు అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఖజురహో డాన్స్ ఫెస్టివల్, నమస్తే ఓర్చా ఫెస్టివల్, బగోరియా ఫెస్టివల్, మాల్వా ఫెస్టివల్. ఓకే, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు. కాలగూడ ఆర్ట్ ఫెస్టివల్, అలాగే గుడి పడవ. గుడి పడవ మనకి ఉగాది అలాగో అలాగే మహారాష్ట్రలో న్యూ ఇయర్ జరుపుకుంటారు కదా, గుడి పడవ మనకి ప్రేమ మూవీలో చూపిస్తారు. ఈ రెండు కూడా మనకి మహారాష్ట్రలో జరుపుకునే ప్రముఖ పండుగలు. అలాగే షాంఘాయ్ ఫెస్టివల్, షిరుయి లిల్లీ ఫెస్టివల్, కచాయ్ లెమన్ ఫెస్టివల్, కచాయ్ నిమ్మ పండుగ, అలాగే పాంగ్ చోలం, యోయో సాంగ్ ఇది 5 రోజుల పాటు జరుపుకుంటారు. యోయో సాంగ్ ఫెస్టివల్ అనేది మణిపూర్ లో. అలాగే లాయ్ హరోబా, చిరోబా ఫెస్టివల్, చిరోబా పండుగ. ఇవన్నీ కూడా మణిపూర్ రాష్ట్రంలో జరుపుకునే ప్రముఖ పండుగలు. నెక్స్ట్ నుకాయి అగ్రికల్చర్ ఫెస్టివల్, ఒడిశాలో జరుపుకునే వ్యవసాయ పండుగ ఏది అంటే నుకాయి ఫెస్టివల్ మనకి. అలాగే కోనార్క్ ఫెస్టివల్, అలాగే రథయాత్ర, అలాగే బలి జాతర, రాజా పర్బ, శీతల్ షష్ఠి ఫెస్టివల్, అలాగే నవ కలేబరా ఫెస్టివల్, నవ కలేబరా పండుగ, అలాగే బలి తృతీయ, అలాగే దాల్కాయ్ పండుగ. ఓకే, ఇవన్నీ కూడా ఒడిశా రాష్ట్రంలో జరుపుకునే ప్రముఖ పండుగలు. నెక్స్ట్ హార్నబిల్ ఫెస్టివల్ మనం చెప్పుకున్నాం కదా, హార్నబిల్ అనేది నాగాలాండ్ కి సంబంధించింది. పక్కే పాగా హార్నబిల్ అంటే అరుణాచల్ ప్రదేశ్, కన్ఫ్యూజ్ అవ్వకండి. అయోలాంగ్ ఫెస్టివల్, మోట్సు ఫెస్టివల్, సోకుమ్ సమయ్ ఫెస్టివల్, ఇవన్నీ కూడా నాగాలాండ్ లో జరుపుకునే ప్రముఖ పండుగలు. నెక్స్ట్ బిసెట్ జాతర అనేది నేపాల్ లో జరుపుకుంటారు. మన దేశం కాదు, బట్ ఇది కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ లో సింధు దర్శన్, జ్రీమేళా, నరోపా, తులిప్ ఫెస్టివల్, షికారా ఇది రేస్ ఫెస్టివల్, అలాగే హెరాత్, కాచోద్, నవరేక్ అనేది మనకి లూనార్ యొక్క న్యూ ఇయర్ మనకి. ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరుపుకుంటారు. అలాగే హిమిస్ ఫెస్టివల్, అలాగే స్పిటుక్ గుస్టర్. ఓకే, స్పిటుక్ గుస్టర్ ఫెస్టివల్, హిమిస్ ఫెస్టివల్ రెండు కూడా లడాక్ లో జరుపుకుంటారు. అలాగే చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. నాంక్రేమ్ డాన్స్ ఫెస్టివల్, బెహిందీ కాలం, అలాగే వంగాల ఫెస్టివల్ ఇది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మేఘాలయాలో జరుపుకుంటారు. కార్చీ పూజ. ఓకే, కార్చీ పూజ పండుగ మనకి త్రిపురలో జరుపుకుంటారు. కార్చీ పూజలో ఎంతమంది దేవుళ్ళని మనకి పూజిస్తారు అంటే 14 మంది దేవతలు, 14 గాడ్స్ కి సంబంధించిన ఫెస్టివల్ కార్చీ పూజ. 14 గాడ్స్ కి సంబంధించిన ఫెస్టివల్ ఏది అని కూడా ప్రశ్న అడిగాడు ఎంటీఎస్ లో. కార్చీ పూజ అంటే 14 గాడ్స్ కి సంబంధించింది, త్రిపురలో అయితే జరుపుకుంటారు. అలాగే లోసర్ అనేది మనకి చూసుకున్నట్లయితే మనకి ఒక రీజియన్ లోనే కాదు, ఈ లోసర్ అనేది టిబెట్ రీజియన్, భూటాన్, నేపాల్, ఇండియాలో కూడా జరుపుకుంటారు. ఇండియాలో హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం మరియు లడాక్ ప్రాంతాల్లో అయితే లోసర్ పండుగను అయితే జరుపుకుంటారు. అలాగే మనకి చూసుకున్నట్లయితే పర్యూషన్ పర్వ. ఈ పర్యూషన్ పర్వ అనేది జైన్ కమ్యూనిటీ, జైన్ సంఘం వాళ్ళు జరుపుకునే పండుగ. అలాగే పార్సీ న్యూ ఇయర్. ఈ నవరోజ్ అనేది ఏంటి అంటే ఇది పార్సీల యొక్క న్యూ ఇయర్. మనకి దీని ఇరానియన్ క్యాలెండర్ బిగినింగ్ ని మార్క్ చేస్తూ ఈ నవరోజ్ పండుగ పార్సీ న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే గురుపురబ్. ఓకే, గురుపురబ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సేక్రెడ్ ఫెస్టివల్ ఆఫ్ సిక్ కమ్యూనిటీ. గురుపరబ్ అనేది ఏ కమ్యూనిటీ వాళ్ళు జరుపుకునే పండుగ అంటే సిక్కు కమ్యూనిటీ వాళ్ళు, సిక్కు మతస్థులు జరుపుకుంటారు. ఇది కార్తీక మాసంలో అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తార్పా ఫెస్టివల్ అనేది దాద్రా నగర్ హవేలీలో జరుపుకుంటారు, కేంద్రపాలిత ప్రాంతంలో తార్పా పండుగ అనేది. అలాగే ఈస్టర్ అనేది క్రైస్తవులు జరుపుకుంటారు కదా, క్రిస్టియన్స్ ఈస్టర్ పండుగను ఏ రోజు జరుపుకుంటారంటే సండే రోజున అయితే జరుపుకోవడం జరుగుతుంది, ఆదివారం రోజున. అలాగే పుటారి అనేది హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కొడావా కమ్యూనిటీ ఆఫ్ కూర్గ్. ఓకే, మనకి కూర్గ్ కొడావా కమ్యూనిటీ వాళ్ళు జరుపుకునే హార్వెస్ట్ ఫెస్టివల్ ఏది అంటే పుటారి. అలాగే కొడావా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో కూర్గ్ వర్షిప్ ద వెపన్స్ డ్యూరింగ్ ద కాలిపోత్ ఫెస్టివల్. అలాగే కూర్గ్ మనకి కొడావా కమ్యూనిటీ వాళ్ళు మనకి పుటారి అనే హార్వెస్ట్ ఫెస్టివల్ జరుపుకుంటారు కదా. అలాగే ఈ కాలిపోత్ ఫెస్టివల్ ఈ కొడావా కమ్యూనిటీ వాళ్ళు ఎవరిని వర్షిప్ చేస్తారంటే వెపన్స్, ఆయుధాలను అయితే వర్షిప్ చేస్తారు, ఆయుధాలను పూజిస్తారు. ఆయుధ పూజ అని ఉంటుంది కదా మనకి. అలాగే ఈ కాలిపోత్ ఫెస్టివల్ లో కొడావా కమ్యూనిటీ వాళ్ళు వెపన్స్, ఆయుధాలను అయితే పూజిస్తారు. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఫెస్టివల్ కి సంబంధించిన వీడియో అనేది. ఎంసీక్యూస్ అన్ని కూడా మనకి ఇన్స్ట్రుమెంట్స్ లాగే సేమ్ ఈ వీడియో కూడా ఫెస్టివల్స్ కూడా వస్తుంది. మీరు ఈ వీడియో చూసి చదివి ప్రిపేర్ రెడీగా ఉంటే మీకు ఆ వీడియో రివిజన్ కింద అయితే ఉంటుంది కాబట్టి క్విజ్ కింద అయితే మీరు అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి వీడియో చూసి చదువుకుని ప్రిపేర్ రెడీగా అయితే ఉండండి. ఇది సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా డెఫినెట్ గా టాపిక్ అయితే యూజ్ అవుతుంది. సో వీడియో అనేది లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు నాకు చేసే హెల్ప్ అలా ఒకటే వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.